హాయ్ అండి. ఇది మా ఊరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుమ్మలదొడ్డి గ్రామం అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి. ఇంతకుముందు ఇక్కడ పెద్ద పుట్ట ఉండేదండి. ఆ పుట్టలో స్వామివారు పాము రూపంలో ఉన్నారని అందరూ అనేవారండి. బహుశా 6, 7 సంవత్సరాలు అవుతుందనుకుంటానండి ఈ గుడి నిర్మించి. శనివారం రోజున వచ్చే భక్తుల రద్దీ అయితే చాలా ఎక్కువ ఉంటుందండి. కోరిన ప్రతి కోరిక తీరుతుందని వచ్చిన భక్తులందరూ అంటారండి. ఇక్కడ స్వామివారు ఉంటారండి. ఎంత ముగ్ధ మనోహరంగా, ఎంతో సుందరంగా ఉంటారండి. చూసే కొద్దీ చూడాలనిపిస్తదండి. లోపలికెళ్ళి వీడియో తీయడానికి వీలు పడలేదండి. ఎందుకంటే భక్తుల రద్దీ ఎక్కువుందనమాట అండి. నేను మీకు వీడియోలో చూపిస్తే మీరు ప్రత్యక్షంగా వచ్చి చూడాలనుకుంటారండి. స్వామి అంత నయనాందకరంగా ఉంటారండి. ఇక్కడ భక్తులు శనివారం రోజున వచ్చే భక్తులైతే భజన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారండి. జనం చూడండి ఎంత విపరీతంగా ఉన్నారో. ఒకప్పుడు ఈ దారిన వెళ్ళేవాళ్ళమండి నేను మా ఆయన గారుని. కానీ పుట్టే కదా అని భయపడి అసలు ఎప్పుడూ దండం పెట్టుకున్న భగవంతుడికి ఒక నమస్కారం చేసుకున్న పాపాన పోలేదండి. కానీ ఇప్పుడు చూద్దామంటేనే స్వామి కనిపించట్లేదు చూడండి. స్వామివారు భగవంతుడు దగ్గరికి రావాలంటే భక్తులకి ఎంతో ఇష్టం కదండీ. కోరిన కోరిక తీరుతుందంటే ఎవరు రాకుండా ఉంటారండి. కాలినడకన వచ్చే భక్తులైతే చాలా ఎక్కువ ఉంటారండి నిజంగానే. బళ్ళు, కార్లు అస్సలు ఖాళీ ఉండదండి ఇక్కడ. చూడండి ఇక్కడ అన్నప్రసాదం కూడా జరుగుతుందండి. ఇక్కడ చూడండి ఎవ్వరికి ఏ లోటు ఉండదనమాట అండి. పెద్ద క్యూ లైనండి చూసారా? ఎంత పెద్ద లైన్ ఉందో చూసారా? చాలా బావుంటదండి భోజనం కూడాని. చూడండి ఇక్కడ నేను ఒక ఆవిడని అడుగుతున్నాను భోజనం ఎలా ఉందని. ఆవిడ చెప్తున్నారు చూడండి. భోజనం చాలా బావుందని చెప్తున్నారండి. నేను ఆవిడని అడిగాను. కానీ తప్పు స్వామి అసలు ప్రసాదం ఎలా ఉంటుందా అని అడుగుతారండి. నేను సారీ చెప్పుకున్నాను భగవంతుడికి. అబ్బా! ప్రసాదం అయితే ఉందండి నిజంగా. ఎంత రుచికరంగా ఉందంటే చాలా బావుందండి. భక్తులు ఇక్కడికి వచ్చిన భక్తులకి ఏ లోటు ఉండదన్నమాట అండి. తృప్తిగా భోజనం చేసి ఎంత దూరం నుంచి వచ్చిన వారికైనా కడుపు నిండా భోజనం ఉంటదండి. స్వామివారిని కూడా మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే అందంగా కూడా స్వామివారు ఉంటారండి.